ఐశ్వర్య, చంద్రముఖి, ముందు దాని 2 చేతులకి గోరింటాకు పూయండి. పార్వతి, చెప్తున్నా, నువ్వు ఓడిపోతే నీ లైఫ్లో వంటగది దాటి రావద్దు. బెట్టా, ఛాలెంజ్. అమ్మాయి గారు, మీతో ఛాలెంజ్ చేసేంత గొప్పదాన్ని కాదు నేను. పెద్దబాబు గారితో 7 అడుగులు వేసి మీతో పోటీనా? మరెందుకే పోజు కొడతావు? Parvati, come on. Bobby, ready for the bet? Ready, bro? Dad, come on, chill. Come on, Parvati. ఐశ్వర్య, రా. పార్వతి, నువ్వు ఇక్కడికి రా. ఇప్పుడు పెట్టవే, చూస్తాను. భారతి, రెడీ. ఐశ్వర్యమ్మ గారు, మీరు నా నేటి చేస్తాను, మీరు అదే చేయండి. మిమ్మల్ని ఈ ఆటలో గెలిపిస్తాను. పెద్దబాబు గారు,
Superb! Excellent, Parvati. You have won this bet. Wow. Great idea, Parvati. Congratulations. కంగ్రాచులేషన్స్ పార్వతి. ఆంటీ చూడండి, పార్వతి దేవకి నేను మహికి డిజైన్స్ వేశాం. ఓ రియలీ? బాగుంది. ఎలాగమ్మా? మౌత్ తో డిజైన్ చేసాం ఆంటీ. సో విన్నర్ కి నెక్లెస్. 10 లక్షల నెక్లెస్, 1,00,000 రూపాయల నగదు. పట్టుకెళ్ళవే, పట్టుకెళ్ళు. అమ్మగారు, ఆ నెక్లెస్ ఐశ్వర్య అమ్మాయి గారికి ఇవ్వండి. ఏంటి పార్వతి, అంత గొప్ప నగేసుకునే అదృష్టం నాకు లేదమ్మా, మీకే ఉంది. శభాష్ పార్వతి, నీ కోరిక మేరకే నెక్లెస్ ఐశ్వర్యకి ఇస్తాను. బాబీ, 1,00,000 మాత్రం పార్వతికి ఇవ్వాలి. యా మహి. ఆంటీ, ఐ విల్ బి బ్యాక్ హియర్. పార్వతి, థ్యాంక్ యూ పార్వతి, థ్యాంక్ యూ సో మచ్. You have done a great job, Parvati. పదండి వెళ్దాం. పదండి. రండమ్మా. వంటదానా, కుక్కలా కోర్ నోట్లో పెట్టుకొని డిజైన్ వేస్తే అది గొప్పనుకోకే, అది గోరింటాకే కాదు. పాలకూర పేస్టే ఎర్రగా పండక నీ మొహాన్ని పేస్ట్ అదే పచ్చడి చేస్తారు. అయ్యో, అయ్యగారు అంత ప్రేమతో అమ్మగారి చేతులకు గోరింటాకెట్టినారు కదమ్మా. ఇప్పుడు అది పండకపోతే చాలా బాధపడతారు కదా. బాధపడరే, కోప్పడి నిన్ను సంపేస్తారు. కంగారు పడు మా కక్కో, అమ్మగారు పెద్దబాబు గారు ఎట్టుకున్నది గోరింటాకే. దీప్తమ్మ గారు చేసిన పాలకూర సిన్నమ్మగారు అది కళాయిలోనే ఉంది. పోపేసుకొని చపాతీలో తింటారో అన్నంలో తింటారో మీ ఇష్టం. రే, అలా ఎలా మారుతుందిరా పంట విధవా? మీరు గోరింటాకు మార్చి పాలకూర ఎట్టినట్టే నానది మార్చి మళ్ళీ గోరింటాకెట్టానమ్మగారు. సినమ్మ గారు, అన్ని కొట్టకండమ్మా. నా తమ్ముడు మంచి పని చేస్తున్నాడు కదా. ఓకే అండి, పదరా గాని. దీని వయ్యారాలు వాల్టోర్ బ్రిడ్జ్లా సాగిపోతున్నాయి. నడువైనా నరకాలి, లేదంటే దీని ప్రాణాలైనా తీయాలి. పద. బ్రో, గోరింటాకు ఎండిపోయేలోపు నా కడుపు మండిపోయేలా ఉంది. ఆకలి దంచేస్తుంది బ్రో. ఇంకో అరగంట ఆగ్రా. అరగంట? ఈ పాటికి తిన్న దొరక దొరలేవాడిని. ఇప్పుడు తినడానికి ఏం దొరికినా ఎలా తినాలో తెలియక అవస్థ పడుతున్నాను. ఇక నా వల్ల కాదు బాబోయ్. ఆకలి 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 ఆకలి. చిన్నబాబు, మామ్, టైంకి వచ్చావు. పాలో పండో ఎదుడు పెట్టు మామ్. నో వే చిన్నబాబు, నాది కూడా అదే పరిస్థితి.
అయితే పార్వతి ఉంది కదా, పార్వతిని పిలుస్తాను. పార్వతి. మహి, ఆ? ఇప్పుడు పార్వతిని పిలిచినా లాభం లేదు. చందు ఐశ్వర్య ఇద్దరు కలిసి తన చేతులకు గోరింటాకు పెట్టారని మురిసిపోతుంది. ఇప్పుడు ఎలా బ్రో? మామ్ ఇక పస్తులేనా? నా బిడ్డలు ఎందుకు పస్తుంటారు? డాడ్, డాడీ. ఘట్టమనేని అఖిల అర్ధభాగం ఈ శివశంకర్ వండి వడ్డించబోతున్న టేస్టీ ఫుడ్. వావ్. యూ వావ్. ఏంటండి ఈ అవతారం? ఇది అవతారం కాదు అఖిల, ఇష్క్, ప్యార్, కాదల్, లవ్, ప్రేమ. నా సహధర్మచారి, నా పుత్రరత్నాలు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల అన్నం తినలేకపోయారమ్మా అనగానే మాతా అన్నపూర్ణేశ్వరి పార్వతిని ఫాలో అయిపోయి 10 రకాల ఐటమ్స్ తయారు చేసి తినిపించమని హుకుం జారీ చేసింది. భలేవారండి మీరు. డాడ్, ఇవన్నీ మీరే చేశారా? నమ్మచ్చా? తినచ్చు కూడా చిన్నబాబు. రే, పార్వతి డైరెక్షన్ ఉంటే ప్రాబ్లమే లేదు. హలో పెద్దబాబు, చిన్నబాబు. 25 క్రిందట మీ అమ్మ అలక తీర్చడానికి నేనే స్వయంగా వండి వడ్డించేవాణ్ణి. కావాలంటే మీ అమ్మని అడగండి. మామ్, నిజమా? నిజమా? మీ నాన్న చేతి వంట తినడానికే అలా చేయాల్సి వచ్చింది. చూసారా? రా చిన్నబాబు. డాడ్, మీ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందోనని ఎదురు చూస్తున్న అమ్మకి ముందు తినిపించండి డాడ్. వేలాది మంది ఉద్యోగస్తులు కడుపు నిండా భోంచేసి కంటి నిండా నిద్రపోతున్నారు అంటే దానికి కారణం ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అఖిలాండేశ్వరి. ఆ మాతృమూర్తికి నా చేత్తో తినిపించే అదృష్టం ఇన్నాళ్లకు మళ్లీ దక్కింది. తినకిలా. పస్తులున్నా ఆస్తులు పోయినా పట్టిన పట్టు విడవని విక్రమార్కుడు నా కొడుకు ఘట్టమనేని దేవేంద్రకు అన్నం తినిపించే అపూర్వ ఘట్టం. తిను పెద్దబాబు.
పని పంతం, అధికారం సొంతం, ఆద్యంతం, ఆశయం లక్ష్యం అంటూ గంభీరంగా ఉండే ఈ ఇంట్లో అల్లరి నవ్వులు పూసాయి అంటే అది నువ్వు పుట్టాకే చిన్నబాబు. తిన్నానా? ఇందాకటి వరకు ఆకలి ఆకలి అని అరిచాను డాడీ. నువ్వు తినిపించిన ముద్ద కన్నా నువ్వు చూపించిన ప్రేమకే నా కడుపు నిండిపోయింది డాడీ. కడుపు నిండిపోయింది డాడీ. ఐ లవ్ యూ. లవ్ యూ డాడ్. జన్మల పుణ్యము. మీరు నా ప్రతిరూపాలరా. జన్మ జన్మలకి మీరే మా బిడ్డలై పుట్టాలి. కన్నీళ్ళు మా నాన్నగారు చూపించిన ప్రేమను మీరు చూపించారు. అదే ప్రేమ మన పెళ్లికి దారి చూపించింది. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. మీ చేత్తో నాకు తినిపించడం కాదు, నేను కళ్ళు మూసే రోజున ఇదే చేత్తో నిండు ముత్తైదులా పోయేందుకు తులసి నీళ్లు కూడా పోయాలండి. అమ్మా, అఖిల, నేను సుమంగళిగా పోవాలన్నది నా చివరి కోరిక. అంతే. అమ్మా, అఖిల, సాక్షాత్తు ముక్కంటి శివుడికి 3 కళ్ళు, నాకు 3 కళ్ళలాంటి నా ఇంటి రత్నాలు.